వెయిట్ గెయిన్‌కి, పీసీఓడీకి కనెక్షన్ ఉంది అన్నారు కదా డాక్టర్ గారు. ఈ రెండిటికి కలిపి మీరు మందులేం సజెస్ట్ చేయగలరు? అని ఒక పేషెంట్ అడిగారు. హలో, ఐయామ్ డాక్టర్ గౌతమ్ మెహర్, యువర్ హార్మోన్ స్పెషలిస్ట్ ఇన్ గౌతమ్స్ డయాబెటిస్ అండ్ హార్మోన్ కేర్ విజయవాడ. సో, వెయిట్‌కి, పీసీఓడీ ఆర్ పీఎంఎస్‌కి కనెక్షన్ అనేది ఉంది కాబట్టి, మనం ఏ మందులు వాడుకున్నా ఆ బరువు తగ్గే మందులు వాడుకునేటట్టు చూసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ మెట్ఫార్మిన్. ఈ మెట్ఫార్మిన్ అనేదేంటంటే, ఏదైతే బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ ఏదైతే పెరుగుతాయి, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తదో, అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో, మెట్ఫార్మిన్ వల్ల షుగర్ ఏం తగ్గిపోదు, కంగారు పడక్కర్లేదు. సో, ఆ మెట్ఫార్మిన్ అనేది వాడుకోవడం అనేది పీసీఓడీలో చాలా ముఖ్యం. రెండో విషయం ఏంటంటే, ఆ బరువు తగ్గడం వల్ల. సో, డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెట్ఫార్మిన్‌తో పాటు ఇటీవల ఏంటంటే సెమాగ్లుటైడ్ అని, టెర్జపెటైడ్ అని వచ్చాయి. సో, నేను కింద రీల్‌లో ఆ 10-15% వెయిట్ లాస్ చేరుకోవడానికి ఈ 2 మందులు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే సెమాగ్లుటైడ్ ఆల్మోస్ట్ 15% వెయిట్ లాస్ అండ్ టెర్జపెటైడ్ ఆల్మోస్ట్ 22% వెయిట్ లాస్ దాకా వస్తుంది. సో, ఎప్పుడైతే మనం ఈ మందులు వాడుకోవడం మొదలెడతామో, ఆ 10-15% బరువు అనేది తగ్గగలిగితే గనక, సో, ఇటు రేపు నెల్సన్‌లు సరవుతాయి, పీసీఓడీ సరవుతది అండ్ ఆ హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ అయిపోతాయి. ఓకే. మరి ఇంతకుముందు హార్మోన్స్ మాత్రలు వాడేవాళ్ళం కదా! ఈ హార్మోన్స్ టాబ్లెట్స్ వాడడం వల్ల వెయిట్‌కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేకపోతే ఈ హార్మోన్ టాబ్లెట్స్‌కి, పీసీఓడీకి కనెక్షన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.